ముందుగా మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మేము అందరం ఆబ్వియస్లీ హిట్ వద్దనే సినిమా చేసాం, కానీ ఇంత పెద్ద హిట్ వద్దు అనుకోలేదు. రోజు రోజు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. సో దట్స్ మార్క్ ఫర్ బ్లాక్ బస్టర్ యాక్చువల్లీ. సో థ్యాంక్స్ అలాట్. నిజంగా ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా అదృష్టం అండి. బేసిక్గా నాకు తెలిసి ఇప్పుడు ఈ 3 సినిమాలే 4 సినిమా కూడా అయిపోయింది అది, కానీ అన్నిటికంటే నేను చేసేటప్పుడు హ్యాపీగా చేసిన సినిమా అంటే బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. దానికి కారణం డైరెక్టర్ గారు, నిజంగా మా డైరెక్టర్ గారు అండి. చేసేటప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఏ సీన్కి ఈ సీన్ ఎలా చేయాలి ఏంటి కష్టపడి ఏం చేయలేదండి. సెట్కి వెళ్ళాక ఆయన నాకు జస్ట్ షార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అంటే నాతో ఎలా చేయించుకోవాలని పర్ఫెక్ట్గా తెలుసు అండి బేసిక్గా. సో ఆయనకు కష్టపడేవారు కదా, నేను నా విషయంలో అంటే ఆయన కష్టపడాలని తెలీదు, కానీ నేనైతే మాత్రం అంత కష్టపడలే అని చెప్తే నాకు చేయించుకోగలిగారు ఆయన. సో ఈ సినిమాలని ఏమన్నా బాగా చేశానంటే గ్రేట్ అంతా ఆయనకి వెళ్ళాలి ఫస్ట్లీ, అండ్ ర్యాండీ గారికి కూడా. అండ్ రెండోది ఏంటంటే ర్యాండీ గారు కెమెరా వర్క్ చేశారు ఈ సినిమాకి. ఆయన కెమెరా ముందు నిల్చోవడం అనేది నాకు ఎప్పటికి కూడా జీవితంలో మర్చిపోలేని విషయం నాకు. అండ్ దేవి గారు మ్యూజిక్కి డ్యాన్స్ చేయడం, సుకుమార్ గారు రాసిన డైలాగులు చెప్పడం. సో నాకు ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ముందు సినిమాలు చేసినా జీవితం అంతా నాకు గుర్తుంచు అంటే మర్చిపోలేని సినిమా నాకు ఇది. అండ్ ఇది చాలా కొత్త రకమైన సినిమా అని, కానీ ఇట్స్ బేసిక్లీ ఇట్స్ అన్కన్వెన్షనల్ సినిమా అండి. ఇది ఒక ప్రెజెంట్ వస్తున్న తెలుగు సినిమాలకి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాని జనాలు యాక్సెప్ట్ చేయడం, ఎంత పెద్ద హిట్ చేయడం అనేది ఇట్స్ బేసిక్గా చాలా మంచి గుర్తు ఇండస్ట్రీకి.